3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ తల్లి రాకడ ఏడుగురు దాశోళ్ళు ఎప్పుడైతే కళ్ళ తోడు చూసినా అయ్యో రమ రమ సీతారామ దొరసాని హరిహరి రఘునందన శ్రీహరి దేవి శారదా శివుడికి చిన్న బిడ్డ సిమిరెల్లి మాత గౌతుడి కోడలు గౌంబీరవాణి గౌన్లాడి బిడ్డ కనసారి ఎల్లవ్వ మాధులాడి బిడ్డ మా ఊరాల ఎల్లవ్వ నీకు పాదాన 10,000 శరణు రేణుకా ఎల్లవ్వ ఓ పిల్లగా మరి వల్లటి రోజు నందున అగో పోతుగంటి వారి ఇంటి నందున చూసినవా మరి ఆత్మగల్ల లచ్చవ్వలేకపోయనా అని మరి వల్లటి రోజు నందున చూసినవా ఆత్మగల్ల లచ్చవ్వ పేరు మీద అగో కథ చెప్పించే అటువంటి దాతలు ఎవరెవరంటేనే అమ్మ అగో మరి కొడుకు పిల్లలు మనవలు మనవరాళ్ళైనా మరి బిడ్డ పిల్లలైనా మరి చెల్లూరి మమతవ్వ మరి శ్రీకాంతు మరి అనూషవ్వ మరి ప్రమోదు మరి అఖిలవ్వ మరి సురేషు మరి నాంపల్లి శోభవ్వ మరి మొగిలి మరి ఇజ్జగిరి సంధ్యవ్వ మరి దామోదరు మరి సంగీత దామోదరు ఓకేనా అగో స్రవంతి మరి రాజు ఓకేనా అగో వీరందరూ కలిసి చూసినవా మరి ఆత్మగల్ల లచ్చవ్వ పేరు మీద రామనామస్మరణ చేపిస్తున్నారు రామ రామ నువ్వు ఎక్కడ వెళ్ళిపోతివే లచ్చవ్వా అందరూ గల్లబడుతున్నరే లచ్చవ్వా నీది బంగారు ముఖం వల్ల మాకు ఎన్నడు గల్లబడుతుందే ఆ పాపగారి దేవుడి కళ్ళల్ల మన్ను అయ్యా అందరిని వదిలిపెట్టి నిన్ను తీసుకుపోతున్నాడా తానంత బలగాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావాలేవ్వా నీ మనవలము నీ మనవరాళ్ళ వచ్చిన ఒక్కసారి మా వేటికి వచ్చి మందలిచ్చి మాటలాడిపోవానేవ్వా చుక్కలాంటి చుక్కల్లో 1,000 చుక్కల్లో ఏ చుక్కలున్నావే ఓ అమ్మ లచ్చవ్వా మళ్ళీ నడుస్తావే మాయమ్మ లచ్చవ్వా అయ్యో గుళ్ళలాంటి గుళ్ళల్లో 1,000 గుళ్ళల్లో ఏ గుడిలో ఉన్నావే అమ్మమ్మ లచ్చవ్వా ఏ దేవత అయినావే బాబమ్మ లచ్చవ్వా గుళ్ళల్లో 1,000 గుళ్ళల్లో ఏ గుళ్ళే ఉన్నావే అమ్మమ్మ లచ్చవ్వా ఏ దేవత అయినావే అమ్మమ్మ లచ్చవ్వా అయ్యో పూలలాంటి పూలల్లో 1,000 పూలల్లో ఏ పువ్వై పూసినవే అమ్మమ్మ లచ్చవ్వా ఏ పూజకు వందిరవో బాబమ్మ లచ్చవ్వా పువ్వుల్లో 1,000 పువ్వుల్లో ఏ పువ్వై పూసినవే అమ్మమ్మ లచ్చవ్వా ఏ పూజకు వందిరవో బాబమ్మ లచ్చవ్వా నేను పోతున్నా నేనెళ్ళిపోతున్నా అయ్యో నా మనవలారా నా బాధి తీరెలుగా అయ్యో నా మనవరాలు పోతున్నా నేనెళ్ళిపోతున్నా అయ్యో నా మనవలారా నాతో చూడకుంది అయ్యో నా మనవలాలు నువ్వు ఎక్కడెళ్ళిపోతివే లచ్చవ్వా బాబమ్మ అయ్యో రామాని రామ 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 తెల్లవారి పొద్దుకే లచ్చవ్వా
అయ్యో 11 రోజుల లచ్చవ్వా నీ మాట వినబడతలేదే అమ్మమ్మ నీ మాటలు ఎంత బుద్ధుగుండే బాబమ్మ నీ రూపం కనబడతలేదే లచ్చవ్వా అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నవా ఆ పాపగారి దేవుడి కళ్ళల్లో నువ్వు ఎట్లా కళ్ళబడ్డవే ఇక నా బాకి తీరిపోతున్నది మనవరాళ్ళాలా ఇక నా పండుగ ఒడిసిపోతున్నది మనవలాలా నా మనవరాల మమతవ్వ మనవడ శ్రీకాంతు అనూషవ్వ ప్రమోదు అఖిలవ్వ సురేషు శోభవ్వ మొగిలి సంజవ్వ దేవేందరు సంగీత దామోదరు స్రవంతి రాజు ఇక నేను వెళ్ళిపోతున్నా మీ సీత బుక్కడు అన్నవు తిరే బాగి నాకు తీరిపోతున్నది నేను ఉండగాని మీతోటి నేను అన్నలా ఏ దేవుడు నన్ను ఓర్వజాలకపాయే ఏ నరుడు కూడా నన్ను నమ్మజాలకపాయనయ్యా నేను పండుగంటే నేను రాను మనవరాను నేను పబ్బాన నేను రాను మనవరాలా నాకు పోను తవ్వ దొరికినాది మనవరాళ్ళు నాకు రాను తవ్వలేకపాయే మనవరాలా అగో వీరందరూ కలిసి ఆత్మగల్ల లచ్చవ్వ పేరు మీద రామనామస్వరణ ఏపిస్తున్నారు ఓ రామ రామ ఎల్లి ఎల్లైరావే ఎల్లమ్మ మా కన్న తల్లి రావో ఎల్లమ్మ ఎల్లి ఎల్లైరావో ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ బంగారు ఉన్నవరమో ఎల్లమ్మ తగల్లి రావమ్మో ఎల్లమ్మ బంగారు ఉన్నవరమే ఎల్లమ్మ తగల్లి రావమ్మో ఎల్లమ్మ ఎల్లు ఎల్లమ్మ దిగవారు ఎమ్మరనుకో మైరేనుక ఏమేమి దిగవారు ఎమ్మరనుకో మైరేనుకో పొగలు వచ్చినావు అమ్మరేనుకో మైరేనుక జరగొప్పులు వేసినావు అమ్మరేనుక మైరేనుకో చిన్న బిడ్డ శివరల్లి మాత కంసులు కోరలు గంభీరవాణి మహద్గుల హరిబిడ్డ మావురాల ఎల్లమ్మ గల్ల హరిబిడ్డ గణసారి ఎల్లమ్మ మాలీన దయ చూపించవే రేణుక ఎల్లమ్మ దొర్సాని ఇక మరి అడిగి పోయి 6 నెలల పొద్దాయి మరి పెయిన కాడ కాయ అయిందా పండు అయింది నాకు పండే జరిగింది పండు అయిందా మరి కొడుకు సంతానమా బిడ్డ సంతానం తెచ్చుకున్నా ఇద్దరు కొడుకు సంతానం బిడ్డ సంతానం ఒక్కడే కానుపుకు రెండా అవ్వా సరే ఆగు అందుకే ఆగుడు మళ్ళా అగో మరి నీ ఎంబడి 6 నెలల పొద్దాయే మరి ఏ దయ్యాలు వస్తున్నాయో ఏ భూతాలు వస్తున్నాయో మరి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అవ్వా లంచం ఉంటుంది ఏంటిది అది చీపురు గట్ట అంత ఆసన వస్తుంది ఏడికెళ్ళి వచ్చినావు అది లాట్రూలా లంచం ఉండి అడవారైపోయినాడు ఎందుకు ఆసన వస్తుంది మా ఇంట్లోకి ఇది ఒక్కటే చీపురు గట్టు ఉన్నది ఇది ఒక్కటే ఉన్నదా ఇది ఒక్కటే ఉన్నది ఆకిలంతా దీంతోనే ఊడ్చుకుంటా అరగంతా దీంతోనే ఉడుకుతా ఆఖరికి దేవి నర్ర కూడా దీంతోనే ఊడ్చుకుంటా లంచం ఉంటే కన్ను పోతే ఇంకా దేవి నర్ర ఊడ్చుకుంటారు దీంతో అగో ఉన్నది ఒక్కటే చీపురు గట్టాయే వేరే కొనుక్కుంటే ఏంది నేను ఇది పైసలు కావద్దా మా అవ్వగారు నా పెళ్లి నాడు పెట్టిన కట్నం ఓహో ఇది కట్నం అరకట్నం అరకట్నం అవ్వా ఉండనాడు అరే ఇరుగు జిట్టి పొరుగు జిట్టి ఇంటొనుకల జిట్టి ఇంటి ముంగడలో జిట్టంతా నా చూడొచ్చిన నా తల్లుల జిట్టంతా ఇక నా బక్కనా సావితి వీనికి వెళ్ళిపోయి
అదే నీ మీదకి వెళ్ళిపోతేందే అంటే నేను జావన్నాను చూస్తాను ఇప్పుడు దాన్ని దావు అన్నవా అది జావది ఎందుకు అది 100 ఏళ్ళు బతుకుతుంది 100 ఏళ్ళు ఎవరు దాదాలే అగో వాళ్ళ కొడుకు కోడలు అత్తనా అగదూడవయ్యాక తల్లి నీలవాది దేవి కలి 7 మేడలకు ఎప్పుడైతే ఆ తల్లి చేర వచ్చిందో కళ్యాణం వచ్చిన ఆగబోదు కక్కచ్చిన తాగబోదు పొలం ఉన్న తాగబోదు పాప ఉన్న ఇన్నటికి తాగబోదు అంటారమ్మా పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ దువ్వియో పువ్వుల నిమ్మ దువ్వియో మీది నిమ్మ కట్ట మీది నిమ్మ కాయల నిమ్మ దువ్వియో కాయల నిమ్మ దువ్వియో ఏడబడతారు ఎవరన్నా ఒకరం వచ్చి ఓకు అంటే ఉరికి రావాలి ఈ 2 చెవులు ముయ్యాలి ఎందుకంటే నాదు వెళ్ళిపోకుంటా అగో నీది వెళ్ళిపోకుంటేనే మూసిన లంచముంటా బాబా అలిసినవా అనే ఇక ఈ ఊరికి పోవాలని ఇగో ఆ పొద్దుకు వచ్చినావు అప్పుడు వచ్చినావు నా ఎన్నిటికి 3 గంటలకు బయలుదేరినావు ఇక రావంగా ఇక జమ్మికుంట కాడ 2 ప్లేట్ల ముద్ద గారెలు తిన్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చినావు ఈడికి వచ్చిన ఆకలి అవుతుంది అన్నావు ఇంత చికెన్ తో తిన్నావు ఇంత మటన్ తో తిన్నావు ఇంత పప్పుచారు పోసుకున్నావు ఇంత పెరుగుతో తిన్నావు ఇక కాశపుల్ల కావడి పెసరపప్పు రూపం అన్నట్టు నువ్వు అంగవాడి కక్కుతే నీ వెనక నుంచి గ్యాస్ వెళ్ళిపోతే పోరాలు బతుకుతారా లంచం ఉండగందు కొరకు కాదు నేను అక్కింది ఎందుకొరకు బాబా నాకేమో కానీ నాగడి కానా గుంటుకు కానా బారి కానా బండి కానా ఇక ట్రాక్టర్లు తేలిన కాంచెలు కాన్లు అన్ని మూలకే పడ్డాయి అరే గా కాన్లు కాదే ఇక కాన్లు లేకపోతే ఇంకా కాన్లే లేవా ఏడ కనిపిస్తాను దీనికి అగో ఆయన దగ్గర లేదా కానీ ఆయన కాని ఎప్పుడో మూలకు పడ్డదట అగో ఈయన దగ్గర లేదా కానీ ఆయన కానే కనిపించలేదు ఇంటికాడ దాచుకొని వచ్చిందట ఇక ఈ ఊళ్ళో ఇంటికి ఒక్క కాని ఉన్నది తీసుకొచ్చుకొని పెట్టుకో ఏంటిదే తీసుకొచ్చుకొని పెట్టుకునేది కానీ కాని కాదే ఏ కాయనం దాసి నేను నీళ్లు పోసుకున్నా అంటున్నా ఏంది నీళ్లు పోసుకున్నావా నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను అంత గలీజులు అంజనా అవ్వ మాకేమెరక అది కూడా నీ అసొంటిదేనే నేను పొద్దుకు 3 సార్లు పోసుకుంటాను నీళ్లు నీళ్ళే ఉడికి నీళ్లు సల నీళ్లు లంచముండగా ఉడికి నీళ్ళు సన్న నీళ్ళు కాదే మరి ఏంటి మురుక్కాల నీళ్ళ పాడు కనుక మురిక్కాల నీళ్ళు కూడా కాదు మరి ఏంటి కేసీఆర్ పొక్కలయా లంచముండ కేసీఆర్ పొక్క ఉంటుందా అరే ఉంటదా కేసీఆర్ పొక్క కాదే ఇనుకుడు గుంత అంటారు ఏ గుంతను మరి అది కాకపోతే మిషన్ బర్వాతలయా మిషన్ బరివాత ఉంటుంది కన్నా మిషన్ బరివాత కాదు మరి ఏంటి బట్టలు వేసుకుంటుందా మరి అరే ఏం చేతురు మిషన్ భగీరథ అంటారు ఏ భగీరథనో నాకేమెరక అరే దాసి అది కాదు గాని నేను పొట్టతోటి ఉన్నా అంటున్నా నువ్వు పొట్టకచ్చినావా బాంచను ఇక పొలం పొట్టకచ్చిందంటే
పొలం పొట్టకొచ్చిందంటే ఇంత ఊరి నువ్వు పొటాస్ చల్లితే పట్ట 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 అడిగి మూరోడు గొలుసు పెడుతుంది పొలం. ఇక నువ్వు పొట్టకొచ్చినావు కాబట్టి ఇంత ఊరి నువ్వు పొటాసు నువ్వు బుక్కినట్టు అయితే నువ్వు కూడా పట్ట 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 పడవాలి మూరోడు పోరగానే పెడతావు. పొలాన్ని అనుకుంటాను అనే అగో నువ్వే అంటే నువ్వు పొట్టకొచ్చిందా అని. అరే గా పొట్ట కాదే ఏ పెట్టను నాకేమరక. ఇక నీకు ఎట్లా చెప్పాను నేను మొత్తం ఇప్పి చెప్పు. పక్కన తుచ్చ బాడక ఏంటిదిరా మొత్తం ఇప్పేది మాటలు ముచ్చట్లు. ఏంది మాటలా మాటలు ఏంది మళ్ళీ ముచ్చట్లేంది రాసి గది కాదు కానీ నా కడుపు లోపల అగో మన లోపలే ఉన్నావు ఎప్పుడు బయట ఉన్నావు దొరసాయి మళ్ళా గిట్లా మాట్లాడావు. అగో మన ఇంటి ముంగడ బల్లలు విన్నే ఉంటుంది గట్లా మాట్లాడు అంతేమో నా కడుపు లోపల చిన్న చిన్నగా చేపలు బొరలాడినట్టుగా అనిపిస్తున్నదే. ఓవనుగా సాపజోలు తీయకు. ఇక ఈ ఊళ్ళో బొచ్చడు మంది తెనుగోళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకి జిమ్మ జిట్టుకు అంటేనే పానంలు అట్టుకు అంటది. ఇక కేసీఆర్ ఇంటికొక్క బండి ఇంటికో బండి ఇచ్చిండు. ఇక వాళ్ళు నిన్నట్టయితే ఇక తోపలు పట్టుకొని వస్తారు నీ తూకాన్ని పెడతారు. రాజ్యముండనేమన్నా ఓ కుంటను కాపోతిని, ఓ మడుగును కాపోతిని, ఓ చెరువును కాపోతిని, ఓ కాలువను కాపోతిని ఎత్తది అవుతారే. అగో వాళ్ళు అంతే ఇక జిమ్మ జిడుకు అన్న అంటే తోపలు పట్టుకొని వచ్చి పెట్టుడే. అమ్మాయి అలుగుతుంది రాసి ఇరిగింటి కూరల మీద పొరిగింటి సల్లల మీద రాగిన తిరగాల మీద రంగి బెట్టాల మీద అయ్యో ఆడల బుద్ధి ఉటెనా ఓ దాసిలారా అమ్మకు బుద్ధి ఉటెనా వచ్చిందా అయ్యో మావటి పులి సల్లల మీద మామిడికాయ పచ్చడి మీద నాగల్లా బుద్ధి ఉటెనా ఓ దాసిలారా అమ్మ నాకు బుద్ధి ఉటెనా ఎట్లా జరగలేదురా నీ తోలికి వచ్చిందా నీ అర్థకి వచ్చిందిరా ఓ లచ్చవ్వా నన్ను కొట్టిలంజాని ఎందుకు అంటారంటే ఇల్లు మా మేనత్త కొడుకులు మేనబాడు కావులు కావురాని గాడి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. పేరు పెట్టి పిలిచినట్టయితే అర్ధవసం అన్నట్టు అందుకే పేరు పెట్టి పిలుస్తలేను. లచ్చవ్వే మేము ముగ్గురం కలిసి ఒకటే బయలుదేరి పోయినాము. వాళ్ళు శుద్ధమొద్దులు ఐరు నెక్లే ఎవరినైనా ఇక గీళ్ళని చేసుకొని నేనేం సంసారం చేస్తానా అని నా తగ్గట్టు పిల్లగాడు కావాలని నాలుగు రెక్కలు ఒక్కటి కావాలని ఇసంటి పిల్లగాన్ని లవ్ చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అందుకేనా అందుకే అది మనసులో పెట్టుకొని నన్ను పెట్టిలని అని పేర్ర పెడుతుర్రు. వాళ్ళు ఎందుకో నాకు పుల్లటి కూరల మీద బుద్ధి ఉడుతున్నదే. పుల్లటి కావన్నా ఇంత మామిడికాయ పచ్చడి ఉన్నది ఇంకా రొడ్డు ఉండాలి, ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్నది తినవ్వా, ఇంకా పుల్లగా ఉండాలి, ఇంత చింతకాయ పచ్చడి ఉన్నది తిను. నాకు అద్దవ్వా అది ఇంత రేగ్గా పచ్చడి ఇంకా పుల్లగా ఉండాలని. మరి పొడుగుది పెట్టుకుంటావా అవ్వ? నీ కళ్ళ కప్పలు వచ్చి బాడక ఏంటిదిరా పొడుగు పెట్టుకునేది? చింతకాయ పెట్టుకుంటారా? పచ్చడి పెట్టుకోరా? పచ్చడా ఎట్లా తిరమర మాట్లాడుతూ బాడకావు అవ్వా. ఇక చింతకాయ అద్దంటివి, మామిడికాయ అద్దంటివి, నిమ్మకాయ అద్దంటివి, ఇసిరికాయ అద్దంటివి, రేగ్గాయ అద్దంటివి. లోకం అంతా పచ్చళ్ళు పెట్టినాయి మొత్తం వద్దన్నావు. ఇక నా దగ్గర ఉన్నది ఒక్కటే పచ్చ చెప్పన పెట్టి అదనకే ఉరికత్తదా? అయ్యో రప్పి ఇగో గిట్ల ముక్కుల్లో పక్కులు తీసుకొని గిట్ల నాకు లాంచముండగా ముక్కుల పక్కులు తింటారే ఎందుకు తినరు? ఎట్లా పాడుపడుతుంది? బబిలిక ఉన్నట్టుంటది. ఎప్పుడన్నా తిన్న ముఖం అన్న ముఖం ఇది. ఓ ముక్కుల్లో పక్కులు తిన్న 10 మందిని కన్నా ఉన్నారా అనే వాళ్ళు
8 మంది వేయిండ్రు, ఇగో ఇద్దరే మిగిలిండ్రు. ఏరియా ఇద్దరు. ఇగో ఇల్లే మేమే సూరత్ కాళ్ళం. ఏమాత్ కాళ్ళు. ఏం పేరు పెట్టుకున్నవే? ఏం పేరు అంటే ఈయన పేరు ఎండిపోతు, ఇక ఈయన పేరు తిండిపోతు. మీ ఆయన పేరు దున్నపోతు. మరి నీ పేరు మోర్దోపు. మీకు అన్ని పోతులేనా? ఇక మాకు మొత్తం పోతులే అవ్వాలి. అయ్యో మా ఇంత ఇత్తనం పోతవ్వదా ఆగుతలేదు. ఎదిగిదా అంటే పోతు కాక ఇత్తనం పోతా. ఇత్తనం పోతే అది ఎదిగిందా అని ఇంత అంతే ఉన్నదిగా. ఏందవ్వా అది నార్మల్ దుంతదా? అగో రూపాయి భయాన్ని లేకుండా తీసుకొని పో. నీ నార్మల్ దుంతనే ఉంచుకో, లేకపోతే నాయన కూడా ఈ దాంతో కాదు. అది లేకపోతే ఇంకా లేవు కోయిలారు. ఏడ కనిపిస్తానే నీకు? అగో అక్కడ ఈ 2 పోతులు ఉన్నాయి, అద్దాల పోతు. గవ్యా అవి మెదిగి 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 మూరో వాటి గవి నాకెందుకు? మరి ఈడున్నాయి 4 పోతులు, అవి నాకు అద్దే అద్దు. మరి ఇక్కడ ఉన్నాయి 2 పోతులు. ఇగో నాకు ఇగో ఇగో గీ పోతు కావాలి. గీ పోత అవి కాకలు తిన్న పోతులు నాకు అద్దవి. అవి వద్దా? అవ్వా అయితే ఇక నేను ఏం చేయాలి? పుల్లటి కూరల మీద బుద్ధి పుడుతున్నదా? ఎవరింటికన్నా పోయి తీసుకురా అంటున్నా. ఆగో 7 దాసోళ్ళు ఏమి చేసిండ్రు? ఓ తల్లి నువ్వు విన్నే ఉండు తల్లి, మేడి కన్న పోయి ఊరి లోపట ఓ గల్లి గల్లి తిరిగేస్తాము, ఇల్లు తిరిగేస్తాము. అగో పుల్లడి కూరలు పచ్చళ్ళు మేము పట్టుకొని వస్తాము. ఓ తల్లి నువ్వు విన్నే ఉండు అని అగో 7 దాసోళ్ళు ఎట్లా పోతున్నారు? ఓ రామ రామ మల్లె ఉసే మల్లెగా జనా మదనో నవయారి, మల్లె ఉసే మల్లెగా జనా మదనో నవయారి, మల్లె పూరి ఎవల పాలయో మదనో నవయారి, మల్లె మల్లె పూలు దేవిని పాలే మదనో నవయారి, నిమ్మగుసే నిమ్మగా జనా మదనో నవయారి, నిమ్మ పళ్ళు ఎవల పాలయో మదనో నవయారి, పైన వేయిన పక్షుల పాల మదనో నవయారి, పైన వేయిన పక్షుల పాల మదనో నవయారి, మదనో నవయారి మదనో నవయారి జామగా జన మదనో నవయారి, పైన వేయిన పక్షుల పాలే మదనో నవయారి, మదనో నవయారి మదనో నవయారి. నవయారి మదనో నవయారి, రామ 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 ఏడికస్త ఉన్నరో ఈ రామ రామ రామ, 7 దాసోళ్ళు వేరు పెట్టి పిలుతున్నారు 7 దాసోళ్ళు.